లడ్డూ కావాలా నాయన అన్నంత ఈజీగా ఫారిన్ లిక్కర్ దొరుకుతుందా? మద్యం ఏంటి, మనీ ఉంటే కొండ మీద కోతైనా దిగి రావాల్సిందే. వాట్ అన్ ఐడియా అనేలా వడోదరలో కొందరు విదేశీ మద్యం ధారనే ఓపెన్ చేశారు. బాటిల్ కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, అంతా మొబైల్ సర్వీస్. మద్యం బాబుల దగ్గరకే సరుకు సరఫరా, అది కూడా దొంగచాటుగా కాదు, పబ్లిక్గా ఫారిన్ లిక్కర్ని సేల్ చేస్తున్నారు. ఎన్నాళ్ళుగా దందా చేస్తున్నారో కానీ లేటెస్ట్గా ఖాకీ తనిఖీల్లో లిక్కర్ దందాకి టక్కర్ ఇచ్చాయి. దొంగలు దొరికారు, బట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మరో లెవెల్. ఏది నకలు ఏది అసలు, సరుకు ఏదైతేనేం కిక్కెక్కించే సరుకైతే చాలు, ఇది మందుబాబుల లెక్క. ఇక ఢిల్లీ టు గల్లీ పాలిటిక్స్ లో లిక్కర్ టక్కరా మరో లెక్క. అవన్నీ మాకెందుకు, పెగ్గేస్తే చాలనే మద్యం ప్రియులకు మొబైల్ లిక్కర్ సర్వీస్ అందుబాటులోకి వస్తే ఎట్టా ఉంటది, అది కూడా ఫారిన్ సరుకైతే ఇక ఆనందం ఏ రేంజ్ లో ఉంటది. ఊహలు కాదు, గుజరాత్ వడోదరాలో విదేశీ మద్యం ధార అందుబాటులోకి వచ్చిందిలా. ఇదేంటి, కారులో నుంచి ఫ్యూయల్ తీస్తున్నట్లుందే అనుకుంటున్నారా? దృశ్యం అలానే ఉంటుంది, కానీ కారులో ఖతర్నాక్ సెటప్ తో వీధి వీధిలో విదేశీ మద్యం విక్రయిస్తున్నారిలా. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే మాట ఉంది కదా, అనంతకోటికి ఔరేక్ ఐడియాను యాడ్ చేస్తూ వడోదర విదేశీ మద్యాన్ని ఇలా ధారగా ప్రవహింపజేస్తున్నారు. మరి ఇప్పటికే తీరుక్క తీర్లగా మద్యం అక్రమ రవాణాను దౌడు తీయిస్తున్నారు కేటుగాళ్లు. కానీ వాటన్నింటిలో వడోదర మార్క్ నెక్స్ట్ లెవెల్. ఈ కారు సెటప్ లోనే ఉందా సీక్రెట్? కడక్ కారును చూశారుగా, వెనకాల బ్లూ డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఫుల్ గా విదేశీ మద్యాన్ని నింపేశారు. ఇక బ్రేక్ లైన్ దగ్గర, టైర్ల దగ్గర వాల్వులు బిగించారు. కస్టమర్ల దగ్గరికి విదేశీ మద్యం అనే కాన్సెప్ట్ తో రోడ్డెక్కుతారు. కస్టమర్ కనిపించగానే బండి ఆగుద్ది. క్యాన్ తో ట్యాంకర్ దగ్గరకు చేరుకుంటారు కస్టమర్. బండి లోపలున్న వ్యక్తి క్యాష్ తీసుకొని వాల్వ్ ఓపెన్ చేస్తాడు. అంతే, విదేశీ మద్యం ఇలా ధారలా క్యాన్ నింపేస్తుంది. రోడ్డున పోయే వాళ్లకు ఈ సీన్ చూస్తే బండిలో నుంచి ఫ్యూయల్ తీస్తున్నట్టు కనిపిస్తుంది. కాకీలకు డౌట్ రాదు. ఇంకేం ఎన్నాళ్లుగా సాగుతుందో కానీ ఇలా విదేశీ మద్యాన్ని గుట్టుగా సేల్ చేసి క్యాష్ చేసుకుంటోంది మణిలాల్ సోలంకి అండ్ గ్యాంగ్. కానీ ఎన్నాళ్లను సాగుతుందిలా? కాకీలు పసిగట్టారు. నిందితులను అరెస్టు చేసి 3 లక్షల విలువైన లిక్కర్ను సీజ్ చేశారు. ఇట్లాంటి బట్వాడా నెవర్ బిఫోర్. కానీ అది నిజంగానే విదేశీ లిక్కరేనా లేదంటే కల్తీనా? 100% ఫారిన్ మద్యమే అని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గుట్టుగా బట్వాడా చేస్తున్నారు. సరే, మరి ఈ కేటుగాళ్లకు సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? గోవా నుంచి డంప్ చేసుకున్నట్టు తేలింది. మణిలాల్ సోలంకిని కటకటాల బాట పట్టించారు వడోదర పోలీసులు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారనే యాంగిల్ కూపీలాగుతున్నారు. చూడపోతే రేపో మాపో పెద్ద తలకాయ ప్రమేయంపై బిగ్ బ్రేకింగ్స్ తెరపైకి రావచ్చనే చర్చ జరుగుతోంది వడోదరాలో.